భారత్లో మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ న్యూఢిల్లీలో జరిగింది. మొత్తం 6 జట్లలో 45 మంది విలువిద్య నిపుణులు పాల్గొన్నారు. భారత్ నుండి 36 మంది పాల్గొనగా 12 మంది వివిధ దేశాల నుండి వచ్చారు. ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా విలువిద్యకు భారతదేశ సంస్కృతికి ఉన్న సంబంధాలను రామ్ చరణ్ వివరించాడు. విశేషం ఏమంటే రామ్ చరణ్ RRR మూవీలోని పతాక సన్నివేశంలో విలువిద్యతోనే ఆంగ్లేయుల మదం అణిచే సన్నివేశంలో నటించాడు. ఇదిలా ఉంటే శనివారం ప్రధాని నరేంద్ర మోదీని రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కలిశారు. అనిల్ కామినేని నేతృత్వంలో జరిగిన తొలి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ధన్యవాదాలు తెలిపామని రామ్ చరణ్ అన్నారు. ఆర్చరీ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలుపుకోవడానికి ప్రధాని ఇచ్చిన మార్గదర్శకత్వం, విలువైన సలహాలు తమకెంతో ఉపయోగపడ్డాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ అద్భుతమైన క్రీడలో మరెందరో పాల్గొనాలని తాము కోరుకుంటున్నామని, మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని రామ్ చరణ్ తెలిపాడు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు మోదీతో దిగిన ఫోటోలను వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు వీరికి అభినందనలు తెలుపుతున్నారు.